ఓం నమః శివాయ. నమో నారాయణాయ. కర్మ నివారణ కాలభైరవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. 16/4/2026 నుండి 30/4/2026 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉందో తెలుసుకుందాం. ద్వాదశ రాశిలో గ్రహ గమనాలని తెలుసుకుందాం. మేషరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడితో కూడుకున్న శుక్ర భగవానుడు, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో కుజుడు బుధుడు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చాలా అసమానత్వంగా ఉన్నప్పుడు చైత్రమాస బహుళపక్ష అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని పెంచుకొని విపరీతమైన రాజయోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచార స్థితి, అష్టమంలో రాహు సంచార స్థితి ఉన్నప్పుడు కుజుడు యొక్క తీక్షణ యొక్క ప్రభావము భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక అనహత చక్రంలో వ్యాధులు లోపించి రక్త ప్రసరణ లాంటి వ్యాధులు, గుండె వ్యాధులు, అలసట, నీరసం, నరాల బలహీనత లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఎన్నడూ లేనటువంటి విధంగా రాజ్యస్థానంలో రవితో కలిపిన శని భగవానుడు ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు కనుక రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అసలు ఇది వేసవికాలం అవ్వడం వలన మీరు మిట్ట మధ్యాహ్నం పూట ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. ఆన్లైన్ గేములని, జూదమని అనేక కార్యక్రమాలలోకి మీరు ఖాళీ సమయం దొరికింది కదా అని చెప్పి ఇది ఒక ఆటగా మొదలై వ్యసనంగా జరిగి మీ యొక్క జీవితాన్ని దుర్భరం చేసుకునే పరిస్థితి అధికంగా కనబడుతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు పగటి పూట అంటే మనకు అమావాస్య పగటి కాలంలో చాలా ఉష్ణం ఎక్కువగా ఉంటుంది. అలాంటి కాల సమయంలో ఒక వెడలిపాటి పాత్రలో పాలను పోసి పాల్గిన దొరకకపోతే నీటిని పోసి అందులో విభూతిని వేసి ఆ సూర్య భగవానునికి నమస్కారం చేసుకొని ఆ యొక్క విభూతిని లలాట స్థానంలో పెట్టుకొని మీ మనసులో కోరికలను కోరుకొని ఈ నీటిని ప్రవహించే నీటిలో పోసినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరము, సమయము రాసి ఈ కింది వరకు వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, ఈ పరాభవన సంవత్సరంలో ఎలాంటి విజయాలు పొందాలో తెలియచేస్తూ రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన యోగాలను, దోషాలను తెలియచేస్తూ మీ యొక్క జీవితంలో సువర్ణమయంగా కావాలని కోరుకుంటున్నాం కనుక ఈ కింద సంప్రదించి తెలుసుకోగలరు.